జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవాలు జైస్వాల్ గార్డెన్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కమిటీ సభ్యులు అందరూ మరియు కాలనీ ప్రజలు కలిసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జైస్వాల్ గార్డెన్ కాలనీ ప్రెసిడెంట్ మూడు సత్యం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పి కృష్ణ, జనరల్ సెక్రటరీ నోముల స్వామి గౌడ్, చైర్మన్ వల్లభ, ట్రెజరర్ రాములు యాదవ్, ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కార్యదర్శి మట్ల శాంతమ్మ మరియు కాలనీ పెద్దలు, ముఖ్యులు ఇతరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు జ్యోతిబా పూలే వారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ అది కాలనివాసులకు జ్యోతిబా పూలే జయంతి వచ్చిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ సమావేశం మనం పెట్టుకోవడానికి ముఖ్య కారణం జ్యోతిబా పూలే గారి జయంతి వచ్చింది. దానికి సంబంధించి మొట్టమొదటిసారి పెట్టుకున్నాం, కానీ సామాన్యంగా చాలా బాగా మాట్లాడి, చాలా గొప్ప విషయాలు చెప్పింది, చాలా మంచి విషయాలు చెప్పింది. అదేవిధంగా కృష్ణ గారిని తెలియజేయాలనుకుంటే మంచి విషయాలు చెప్పింది. జ్యోతిబా పూలే గారు 1827 ఏప్రిల్ 11 ఈరోజు పుట్టిండు కదా, అంటే ఒక 200 సంవత్సరాల క్రితం దగ్గర అంటే 99 సంవత్సరాల క్రితం ఆయన మొట్టమొదటి సంఘ సంస్కర్త, అంటే రాజకీయాలు, యుద్ధాలు ఇది కాకుండా మొట్టమొదటి సంఘ సంస్కర్త, అంటే సంఘంలో ఉన్న వాటిని సంస్కరించాలని సంస్కర్త, సైంటిస్ట్ లెక్క, మానవ సైంటిస్ట్. మహాత్మా అంటే ఫస్ట్ మహాత్మా అనే పేరు మహాత్మా గాంధీ కాదు, జ్యోతిబా పూలే. మహాత్మా జ్యోతిబా పూలే అంటారు. జ్యోతిబా పూలే అంటే మహారాష్ట్ర రావలేదు, జ్యోతిబా పూలే అంటే మహాత్మా అంటే మంచి ఆత్మ గల మనిషి మహాత్మా గారు. అందులో భాగంగా ఆయన సొంతంగా విద్య నేర్చుకుంటున్నాం. సామాన్ చెప్పింది ఆ విషయం. నాగేంద్ర చదువుకోగానే తండ్రికి వ్యవసాయంలో ఉపయోగపడడం కోసం చదువు అందిస్తే రాకపోతే ఆయన చదువుకొని తర్వాత చదువులో చాలా నైపుణ్యం చేసుకొని వర్ణ వ్యవస్థ, ఏదైతే వర్ణ వ్యవస్థ అప్పట్లో 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మొట్టమొదటి పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే. అదేవిధంగా లింగ విభేదం, అంటే ఆరంభంలో మధ్య వ్యత్యాసాలు, అప్పట్లో సందేశాలు లేకపోతే వితంతు మ్యారేజ్, అప్పట్లో చాలా పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళ మధ్య చాలా గ్యాప్స్ ఇట్లా ఉండే వీటిని కోసం ఆయన అంతకుముందు మహిళలు చదువుకునే వాళ్ళే కాదు, అప్పట్లో మహిళలు బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. అట్లాంటి సందర్భంలో తను విద్య నేర్పిస్తే మహిళలు బయటికి రాలని తన భార్యకు విద్య నేర్పించి తన భార్య ద్వారా వేరే ఉమెన్స్కి విద్య నేర్పించారు. అదేవిధంగా ఆయన జరిగిన కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తన అత్యంత సన్నిహిత బ్రాహ్మణ వారుడే ఉంది. అతను మ్యారేజ్ పోయినప్పుడు అక్కడ జరిగిన కుల వివక్ష పరంగా ఆయన జరిగిన ఒక అవమానంలో భాగంగా అవమానం నుంచి వేరే చేసినవి తను ఈ సత్యశోధ కమిటీలో పెట్టి, అదేవిధంగా వితంతువులు ఎవరైతే పెళ్ళైనాక విడోలైన వాళ్ళందరూ తీసుకొచ్చి తన ఆశ్రమం పెట్టి ఆడ నుంచి వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పించింది. అదేవిధంగా ఒక వితంతు ఉమెన్ నిన్న మన మధ్యలో అన్నారు, వితంతు ఉమెన్ పుట్టినటువంటి ఒక బాలుని దత్తత తీసుకొని సాగుతుంది. అంటే భర్త చనిపోయినాక డెలివరీ అయిన ఉమెన్, భర్త చనిపోయినాక కొడుకు పుడితే తల్లి పేరు చెప్పే పరిస్థితి లేనప్పుడు తను ఆ బాలుని బ్రాహ్మణ ఉమెన్ ఆమె కొడుకును దత్తత తీసుకొని చదివించి ప్రయోజనం చేసింది. వాళ్ళు సమాజమే కుటుంబంగా భావించి వాళ్ళ పిల్లలు కూడా కనుక్కుంటా వితంతువుల పిల్లలను వితంతువులకు సాధి పెద్దవాళ్ళని చూడబోతుంది. ఆ విధంగా మొట్టమొదటి సంఘ సంస్కర్త. అదేవిధంగా పౌరత్యానికి కానీ లేకపోతే గులాంగిరికి కానీ కుల వ్యవస్థకు కానీ వీటికి వ్యతిరేకంగా మొట్టమొదటి పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే. ఇంతకుముందు కృష్ణగారు చెప్పినట్టుగా మనం ఇలాంటి కార్యక్రమాలు సంఘ సేవలకు సంబంధించి పెద్ద ఖర్చుతో కూడుకునేది కాదు, లేకపోతే ఈ పెద్ద లక్షల మంది, 1000 మంది, 100 మంది, 10 మంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే పెడుతున్నామో అయితే అంత 10 మందికి చేరే విధంగా ఈ కార్యక్రమం చేసుకుని కూడా ఈ విధంగానే కంటిన్యూ కూడా చేద్దాం. దీనికి అందరూ మద్దతు తెలియజేసినారు. ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మన ఈశ్వర్ గారి అన్న చైర్మన్ వల్లభన్న గారికి, ఈశ్వరన్న గారికి, రామగన్న గారికి, శాంతమ్మకి, సాయికి, ఇంజమ్మకి, మా బాబుకి అందరికీ పేరు